రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు పోలీసుల వైపు తుపాకీతో కాల్చిన ఢిల్లీ వాసి నమిత్ శర్మ తుపాకీ రోహిత్ సోదరుడు రితేష్ దిగా గుర్తింపు 11 మందికి డ్రగ్స్ పరీక్షలు 6గురికి పాజిటివ్ వారిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సహా 3 అరెస్ట్ రిమాండ్ 8 మందికి స్టేషన్ బెయిల్ మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ కలకలం. సో పోలీసులు పోతే డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్తే పోలీసుల మీద కూడా కాల్పులు జరిపినట్ట. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవడు అంటే వాడు ఢిల్లీ అట. ఢిల్లీ వాసి నమిత్ శర్మ. వాడు కాల్పులు జరిపిండు. ఎట్లా కాల్పులు జరిపిండంటే రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిపిండు. రోహిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి పోలీసుల మీద కాల్పులు జరిపిండు. సో పోలీసుల మీద కాల్పులు జరపడానికి అతనికి గన్ ఎక్కడిది అంటే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ ఎవరైతే ఉన్నాడో ఆ రితేష్ ఆ గన్ అట లైసెన్స్డ్ గాను. సో ఆ గన్ నుంచిన వీళ్ళకి కాల్పులు జరిపారు. అసలు ఏం జరిగింది, డ్రగ్స్ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నేత తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ దుమారం రేపింది. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి తెలంగాణ ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని పరీక్షించగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మొయినాబాద్ ఠాణాలో 11 మందిపై కేసు నమోదవగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.